ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి బేసిక్గా దొరికేది మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటుంది ఏంటంటే వెబ్ పీటీ. సో ఒక్క సర్వీస్లో మనం మాస్టర్ అవ్వగలిగితే, అంటే దేనికైనా బేసిక్ వెబ్లో మనము A to Z నేర్చుకుంటే మిగతా సర్వీసులన్నీ చాలా ఈజీ. సో మన టార్గెట్ ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ పెంటెస్ట్ని ఫస్ట్ స్టార్టింగ్ పట్టుకుంటాయి, మిగతా సర్వీసులన్నీ చాలా ఈజీ. ఈ సర్వీసు మీకు 1 year పట్టినా సరే కంప్లీట్గా నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే సర్వీసులు 2 to 3 monthsలో అయిపోతాయి. అంటే కాన్సన్ట్రేషన్ చేస్తే 1 yearలో మీరు వెబ్ కనుక కరెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే 1 yearకి 5 సర్వీసెస్లు స్ట్రాంగ్ అవుతారనమాట. సో ఈ మన వెబ్ పీటీలో మనం బేసిక్గా మాట్లాడుకున్నది విఏ, తర్వాత విఏపీటీ. ఇప్పుడు విఏకి వెళ్తే స్కాన్స్ అన్నమాట. ఈ స్కాన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకునేది బర్ప్ సూట్, నెక్స్ట్ జాప్ ప్రాక్సీ అని మనకు ఒక టూల్ ఉంది, నెక్స్ట్ వ్యాపిటీ అని ఒక టూల్ ఉంది. ఈ 3 స్కాన్ చేసేసి మనం ముందుకెళ్తాం. సో బర్ప్ సూట్, జాప్ ప్రాక్సీ, వ్యాపిటీ ఈ టూల్స్ కనుక మనం స్కాన్ చేయగలిగితే వచ్చిన రిపోర్ట్స్ని మనం బేస్ చేసుకొని ఫాల్స్ పాజిటివ్స్ ఇవ్వగలిగితే సో వీ కవర్డ్ 40% to 50% ఆఫ్ ద వెబ్ పెన్ టెస్ట్. ఇప్పుడు ఒక జాబ్ ప్రాక్సీని ఎలానో చూద్దాం. సో జాబ్ ప్రాక్సీ అని మనకి క్రోమ్లో డౌన్లోడ్ ఫైల్ ఉంది. జస్ట్ దీన్ని జాబ్ ప్రాక్సీ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇది డౌన్లోడ్ ఆప్షన్. మనం విండోస్ బేస్ చేసుకుని 32 bit 64 bit డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో జాబ్ ప్రాక్సీని క్లిక్ చేస్తే డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇది లాంచ్ చేయలేము. మన టార్గెట్ వెబ్సైట్ ఏంటి అంటే testfire.net అనుకున్నాం. సో దీన్ని తీసుకుంటే ఇది testfire.net అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, క్లయింట్ అనేవాడు .net వరకే మనకి సైట్ ఇస్తే నో ప్రాబ్లం. ఇంకేది ఇక్కడ పర్సనల్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ ఏంటి కొంచెం సైట్ మారిపోయింది. అంటే వాడు testfire.netతో పాటు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనకి ఇంటర్లింక్ సైట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ నుండే మనం రన్ చేయాలి వెబ్సైట్ని. అంటే ఫుల్గా సంథింగ్ ఇప్పుడు పర్సనల్లో ఉన్నాం, స్మాల్ బిజినెస్లో ఉన్నాం. ఇక్కడ ఏంటి, నేను ఏది క్లిక్ చేసినా ఇక్కడ కంటెంట్ మారుతుంది, అంటే పాత్ పెరుగుతుంది. సో క్లయింట్ అనేవాడు ఇక్కడ నుండి స్కోప్ ఇచ్చాడు, అంటే టెస్ట్ ఇక్కడ నుంచి చేయమని, వాడికి డాష్బోర్డ్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళమని అంతే. సో మనం టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచే పెట్టాలి. లేదు సపోజు క్లయింట్ మనకి ఇక్కడ వరకే ఇచ్చాడు, ఈ వెబ్సైట్ ఇట్లా వరకు ఇస్తే ఇక్కడ నుంచే స్కాన్ చేస్తాం, మొత్తం కాపీ చేసుకొని. ఇది మన జాబ్ ప్రాక్సీ. ఇక్కడ అడుగుతుంది, డూ యూ వాంట్ టు పర్సిస్ట్ ద జాబ్ సెషన్. ఈ జాబ్ సెషన్ని పర్సిస్ట్ చేయాలనుకుంటున్నావా అంటే, ఇప్పుడు నాకు అవసరం లేదు, జస్ట్ ఒక రిపోర్ట్ చాలు. నో, ఐ డోంట్ వాంట్ టు పర్సిస్ట్ ది సెషన్ అట్ దిస్ మూమెంట్. నేను థర్డ్ వన్ క్లిక్ చేసి స్టార్ట్ కొట్టాను. సో నాకు లాంచ్ బోర్డ్ ఇలా వచ్చింది, డాష్ బోర్డు. ఇక్కడ ఏంటి, ఆటోమేటెడ్ స్కాను, మాన్యువల్ ఎక్స్ప్లోరు, లెర్న్ మోర్ అని వచ్చింది. నేనేం చేశాను, ఆటోమేటెడ్ స్కాన్ క్లిక్ చేసి ఇక్కడ అటాక్, యూఆర్ఎల్ అటాక్ ఏంటి, హెచ్టిటిపిలో ఉందా, ప్రోటోకాల్ HTTPSలో ఉందా, అంటే మన వెబ్సైట్ 80 పోర్టు 443 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే 8 మొత్తం క్లియర్ చేసేసి టార్గెట్ వెబ్సైట్ ఇది మొత్తం కాపీ చేశాను, జాబ్ ప్రాక్సీలో ఇచ్చి HTTP testfire.net అని ఉంది, దీన్ని అటాక్ చేశా అంతే. నేనేం చేయాల, ఈ సైట్లో ఎన్నెన్ని డిఫరెంట్ యూఆర్ఐస్ ఉన్నాయో మొత్తము స్కాన్ చేసుకొని మనకి ఇది ఇచ్చేస్తుంది అనమాట. ఇది 100% అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అలర్ట్స్లో నాకు వచ్చింది ఇష్యూస్.